హలో గైస్, విజయనగరం జిల్లాలో మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం 11th ప్లేస్ ఇది. ఈ ప్లేస్ పేరు నీలవతి భైరవ కొండ. ఇది ఎక్కడ ఉంటుందంటే నీలవతి అనే గ్రామం దగ్గరలో ఈ ప్లేస్ ఉంది. ఈ ప్లేస్ గురించి అయితే నాకు ఎటువంటి డీటెయిల్స్ తెలియదు. ఒకవేళ దీని గురించి ఏమైనా నాకు హిస్టరీ అది తెలిస్తే మీకు వీడియో లాస్ట్లో క్లియర్గా డీటెయిల్స్ చెప్తాను. ఈ కొండ బ్యాక్ సైడ్ ఉంది గేట్. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఈ కొండ అలా మొత్తం చుట్టూ తిరిగి ఇక్కడికి వచ్చామన్నమాట. బండి అక్కడ పెట్టాను. ఆల్మోస్ట్ గేట్ దగ్గర నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది. మొత్తం అంతా తిరిగి వచ్చాను. చుట్టూ ఫినిషింగ్ వేసి ప్లేస్ అయితే చాలా నీట్గా చాలా బాగుంది. ఇది చూడండి వ్యూ, నీట్గా మెట్లు ఉన్నాయి వాటి మీదకి. ఇంకా ఈ ఎండ అయితే మామూలుగా లేదు, ఒక రేంజ్లో ఉంది. ఈ ఎండలో ట్రావెలింగ్ అంటే చాలా కష్టం ఉంటుంది అనమాట. కానీ మనకున్న తక్కువ టైంలో ఎక్కువ ప్లేసెస్ కవర్ చేయాలి కాబట్టి కరెక్ట్ అయిన వెదర్లో రావాలంటే మనకి చాలా ప్లేసెస్ కవర్ అవ్వవు. కొన్ని ప్లేసెస్ ఎలా ఉంటాయంటే పర్టికులర్ వెదర్లో చాలా బాగుంటాయి ఆ ప్లేసెస్. కానీ మనం డిస్ట్రిక్ట్ వైజ్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కాబట్టి ఇంకా వెదర్ని పట్టించుకోకుండా ఎలా ఉన్నా సరే మొత్తం ఆల్మోస్ట్ వీలైనంత వరకు అన్ని ప్లేసెస్ కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. ఇవైతే మెట్లు ఉన్నాయి, మరి ఎంతవరకు ఉంటుందో తెలీదు. జనం అయితే ఒక్కరు కూడా లేరు అసలు. ఈ చుట్టుపక్కల ఎవరు కనపట్లేదు. అక్కడ చూస్తే చూడండి కొండ దవ్వేస్తున్నారు. అక్కడ సౌండ్లు వస్తున్నాయి. ఆ కొండ దవ్వే సౌండ్లు తప్పించి ఇక్కడ ఎవరో మనుషులు కనపట్లేదు. పైకి వెళ్ళి చూద్దాం. మీదకి వచ్చిన తర్వాత ఇక్కడ వేప చెట్టు చిన్న దెమ్మ ఉంది. మెట్లు ఎక్కిన తర్వాత ఇక్కడ కూర్చోవడానికి అయితే చాలా బాగుంది అసలు నీట్గా. ఇక్కడ నుంచి ఇంకా కొన్ని స్టెప్స్ ఉన్నట్టున్నాయి, ఆల్మోస్ట్ వచ్చేసినట్టున్నాం. నాకు తెలిసి మొత్తం అరౌండ్ ఒక 50-60 స్టెప్స్ ఉండొచ్చు అంతే. ఎవరైనా ఈజీగా ఎక్కేయచ్చు. చూడండి ఇక్కడ నుంచి కొంచెం అలా వెళ్ళి అది ఎక్కితే ఇంకా ఆల్మోస్ట్ మనం ప్లేస్కి రీచ్ అయిపోయినట్టు అనుకుంటున్నాను. వేప చెట్లు ఉన్నాయి మీద, మొత్తం ఈ కొండ మీద చాలా వేప చెట్లు కనిపిస్తున్నాయి. నీడ ఉంటుంది, పర్లేదు. ఓకే, పైకి వచ్చేసాం గాయస్. పైకి వచ్చిన తర్వాత లొకేషన్ అయితే చాలా చాలా బాగుంది. ఈ చల్లటి వేప చెట్టు నీడలో ఫుల్గా గాలి వేస్తూ ఈ చుట్టూ ఉన్న లొకేషన్స్ ఇక్కడ కూర్చొని చూస్తూ ఉంటుంది. అసలు భలే ఉంటుంది అసలు. చూడండి కానీ చూపు మేరకు మొత్తం అడవి కింద ఉంది అదంతా. ఈ కొండల నుంచి అటుపక్క కొండల దాకా అన్ని అడవిలో తోటల కింద కనిపిస్తుంది. ఎక్కడ పెద్దగా ఊర్లేం కనిపించట్లేదు ఆ చివరి దాకా. ఇదైతే భైరవదుర్గ ఆలయం అంట. అంటే మ్యాప్లో ఉంది భైరవదుర్గ ఆలయం అని చెప్పి. ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం. నాకు తెలిసి తల్లి విగ్రహం కూడా ఎక్కడ వెలిసింది అయి ఉంటుంది. ఒకసారి చూడండి, ఇది భైరవదుర్గ తల్లి ఆలయం. ఆ కింద కూడా ఏదో ఉంది, ఒకసారి అక్కడ కూడా వెళ్ళి చూద్దాం. ఇక్కడ చూసుకుంటే చిన్న దిమ్మ కింద కట్టారు. ఎలా ఉందంటే జెండా ఎగరేయడానికి పోల్ పెడతారు కదా, ఆ టైపు దిమ్మ ఒకటి ఉంది ఇక్కడ. ఇవన్నీ రాళ్ళు కొంచెం కిందనంతా ఖాళీ ప్లేస్ ఉన్నట్టు ఉంది, చిన్న కేవ్స్ లాగా. లోపల చూడండి మొత్తం ఖాళీగా ఉంది. లోపలికి వెళ్ళిపోవచ్చు, ఈజీగా లోపలికి వెళ్ళి కూర్చోవచ్చు. చాలా బాగుంది అదైతే. ఈ రాళ్ళన్నీ అలా ఉన్నాయి, కొంచెం గాల్లోకి తేలి గరుడి షేప్లో ఉన్నాయి. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఏముందో. లోపలైతే చాలా బాగుంది. ఇక్కడ కూడా బొట్లు అవి పెట్టి ఉన్నాయి, కాకపోతే దీపాలు అవి పెడుతుంటున్నారు ఇక్కడ. దీని గురించి అయితే నాకు అంతగా ఐడియా లేదు. రాయి మీద సింబల్స్ కూడా ఏం కనిపించట్లేదు అసలు, కానీ దీపాలు అవి పెడుతున్నాయి, ఆనవాళ్ళు ఉన్నాయి అక్కడ. చూడండి ఇలా కూడా దిగచ్చు, ఆ పక్క నుంచి కూడా రావచ్చు, ఇలా కూడా రావచ్చు. ఈ పక్కన అయితే కొంచెం ఖాళీగా ఉంది లోపల రావడానికి. భలే ఉంది అసలు. ఆ రాళ్ళు అవి చూడండి అన్నీ నీట్గా దాని మీద ఒకటి పేర్చినట్టు ఉంది. చూడడానికి అయితే చాలా బాగుంది. ఒక చిన్న సైజ్ కేవ్ టైప్లో ఉంది. ఒకసారి బయటకు వెళ్ళి చూద్దాం ఇంకా అవి కూడా ఎలా ఉన్నాయి. గాలి అయితే విపరీతంగా కాస్తుంది ఇక్కడ. చాలా చల్లగా ఉంది ఇక్కడ కూర్చుంటే. ఇది చూడండి రౌండ్గా సర్కిల్ షేప్లో ఉంది చూడడానికి. భలే కట్టారు అసలు, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా రౌండ్గా ఉంది. చాలా బాగుంది. ఇది బ్యాక్ సైడ్ కూడా చిన్న చుట్టూ కట్టినట్టున్నారు, ఆ సైడ్ పడిపోయినట్టు ఉంది. ఈ సైడ్ చిన్నగా ఉంది, అక్కడ మళ్ళీ చిన్నది రౌండ్ షేప్లో అక్కడ ఒకటి కట్టారు. ఇక్కడ నుంచి చూసుకుంటే
అదే అనుకుంటా నీలావతి ఊరు. అక్కడ నుంచి మనం ఇలా ఈ చివరి నుంచి ఇలా లోపలికి వచ్చామన్నమాట. ఈ చివరిన బ్యాక్ సైడ్ ఉంటుంది గేట్. అక్కడి నుంచి మొత్తం ఇలా రౌండ్ తిరిగి అక్కడ బండి పెట్టుకొని అక్కడి నుంచి స్టెప్స్ ఎక్కి మీదకి వచ్చాం. ఆ ఎదురుగుంట చూడండి, అందమైన కొండను శుభ్రం తవ్వేస్తున్నారు. ఇంకొన్ని రోజుల్లో మాయమైపోద్ది ఆ కొండ. ఇది మెట్లు అయితే చాలా ఈజీగా ఉంది, ఎవరైనా ఈజీగా ఎక్కి వచ్చేయచ్చు. ఇక్కడ భోజనాలు అవి కూడా తెచ్చుకొని తింటారనుకుంటా. ఇది కూడా కొండ ఎక్కడానికి ఉన్నట్టుంది, ఒకసారి ఎక్కి చూద్దాం. ఎక్కడానికి పోతే మీదకి వెళ్ళి వ్యూ ఎలా ఉందో చూద్దాం. కాకపోతే అలాంటి కొండ ఎక్కినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వేప పువ్వు ఇంకా టైం ఉన్నట్టుంది ఉగాదికి. ఎంత వేప పువ్వు ఉందో, చెట్టు అంతా వేప పువ్వే. కింద పులవమని రాలిపోతుంది. మీద నుంచి లొకేషన్ అయితే ఎలా ఉంటుంది, ఒకసారి ఆ పక్క కూడా వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది. చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడ నుంచి ఇలా కింద దిగడానికి ఉంది ఆ కొండ దగ్గరికి. కావాలంటే ఇలా ఈ కొండ మీద కూడా వెళ్ళచ్చు. ఇక్కడ కొండలు అవి ఉన్నాయి, మొత్తం తుప్పలతో నిండిపోయి ఉంది ప్లేస్ అంతా. ఇదైతే నీట్గా ఉంది కిందకి వెళ్ళడానికి. సార్ కిందకి కూడా వెళ్ళి చూద్దాం ఏముంది. దీనికి మళ్ళీ రాయి కట్టు కట్టారు. ఈ మట్టి కింద పడిపోకుండా ఉండడానికి ఒక రాయి కట్టు కట్టి ఇదంతా లెవెల్గా కట్టినట్టున్నారు. అప్పట్లో రాయి కట్టు ఉంది ఇక్కడ. ఫొటోస్ తీసుకునే వాళ్ళకి అయితే నెంబర్ 1గా ఉంటుంది ఈ లొకేషన్. ఇవి చూడండి, చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి. కూర్చోడం మూట. ఇవి చిన్న చిన్న రాళ్ళు పేర్చినట్టు ఉన్నాయి లైన్గా. ఇక్కడ కొంచెం వాటర్ ఉంది. అది నార్మల్ కొండ, ఇంకా అక్కడ ఏం లేదు. ఒకసారి ఇలా కిందకి వెళ్ళి చూద్దామని ఉందాము. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది అసలు కూర్చోడానికి. అది అసలు లొకేషన్ చూడండి, ఇక్కడ నుంచి అదంతా అడవి, అడిపక్క అంతా కొండలు. ఇక్కడ కూర్చొని ఆ వ్యూ చూస్తుంటే ఎంత బాగుంటుంది అసలు. భలే ఉంది అసలు ఈ ప్లేస్, చాలా బాగుంది. ఇంకా మనం ఆ రూట్ అంటే అలా వచ్చామన్నమాట. అక్కడ గేట్ ఉంది. ఇంకా అలా రూట్లు కూడా ఉన్నాయి, అంటే పొలాలు ఉన్న వాళ్ళకి పొలాల్లోకి వెళ్ళే రూట్స్ అనుకుంటా ఇవన్నీ. గైస్ ఇక్కడ నుంచి ఒకసారి చుట్టూ ఉన్న లొకేషన్ చూపిస్తాను, చూడండి ఎలా ఉందో. స్టెప్ బై స్టెప్ ఉన్నట్టు ఉంది ఈ ప్లేస్. అదొక స్టెప్, దాని దిగితే ఇదొక స్టెప్, అది మళ్ళీ ఇక్కడ నుంచి అదొక స్టెప్, అలాగా 3 స్టెప్స్ కింద ఉంది. ఇక్కడ కూడా చూడండి, రాయలు ఉండి కూర్చోడానికి నేరుగా బలం ఉంది, చిన్న కేవ్ కింద. ఇదంతా ఇంక ఓపెన్ ప్లేస్. గాయస్ లొకేషన్ అయితే ఎలా ఉంది. అక్కడేమో దుర్గం తల్లి చిన్న గుడి లాంటిది ఒకటి ఉంది. తర్వాత ఇక్కడంతా ఓపెన్ ప్లేస్. ఇది ఎక్కడంటే విజయనగరం దగ్గరే. విజయనగరం నుంచి ఒక 40 కిలోమీటర్స్ ఉంటుంది. నేను ఇప్పుడు ప్రెసెంట్ సాలూరు వెళ్తున్నాను. సాలూరు వెళ్ళే రూట్లోనే దగ్గరలో ఉందన్నమాట ఈ ప్లేస్. గైస్ మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్లు, సబ్స్క్రైబ్ లాంటి కొట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.